హలో అండి, ఈరోజు మనము పీలేరు వ్యవసాయ మార్కెట్లోకి అయితే వచ్చినాము. ఇక్కడైతే మనకు ప్రతి ఆదివారము గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, మంచి పెద్ద పెద్ద పోటీలు, భారీ సైజు పోటీలు అయితే వచ్చాయి. వాటి వివరాలు, ధరలు అయితే ఒకసారి చూద్దాం మనము. ఏం చెప్పావన్నా పిల్లదే? ఇక్కడైతే మన గూడూరు పిల్లలు ఉన్నాయి బ్రదర్, గూడూరు నుంచి వచ్చినాయి. పిల్లనైతే ఒక్కొక్క పిల్లని వచ్చి 6,000 7,000 అటు చెప్తున్నాడు. వీళ్ళైతే బేరం అయితే జరుగుతుంది, 5,000 రూపాయలకి అడుగుతూ ఉన్నారు. చూడొచ్చు, మొత్తం మనకు గూడూరు నుంచి అయితే ఇక్కడికి వస్తాయి. ఇవన్నీ చిన్న పిల్లలు, అంతా ఒక 4 నెలల పిల్లలు అట్లా ఉంటాయి అంతే. ఇవి 4 నెలలు 5 నెలల లోపల ఉంటాయి. ఈ పిల్లల ధరలు వచ్చేసరికి 5,000 6,000 అట్లా ఉంటాయి అనమాట. పిల్లని బట్టి రేట్ ఉంటుంది. చూడొచ్చు, చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక మంచి పొట్టేలు అయితే ఉండదు. చూడొచ్చు, పొట్టేలు అయితే ఉండదు. అన్నా మీదే నానా? మీది అమ్మేదానికా కొన్నారనా? అమ్మేదానికినా? ఎంత వయసు ఎంత ఉంటుంది అన్న దీనికి? పళ్ళు ఊడింది అంటే సంవత్సరం అయిందా? ఎంత ఎంత చెప్తాంటారా? 30,000. చూడొచ్చు, ఇక్కడైతే ఒక మంచి సైజు గల పొట్టేలు ఉన్నది. బ్రీడింగ్ పర్పస్కి అయితే బాగుంటుంది అనమాట. ఇతర పొట్టేలు 30,000 రూపాయలుగా చెప్తున్నాడు. మన పీలేరు సంతలో అవైలబిలిటీగా ఉంది. ఎవరన్నా ఇదే? దామల చెరువు దగ్గర. ఇంటిదేనా? పట్టుకొచ్చిందా? పట్టుకొచ్చింది. ఎంత వస్తుంది వెయిట్? ఇదే తూకం ఎంత వస్తుంది? మటన్ మాంసం వచ్చి 30 కిలోలు వస్తుంది. చూడొచ్చు, 30 కిలోలుగా వస్తుంది అంటున్నాడు. నా అమ్మీదేనా? అమ్మీదే కొన్నావా? కొన్నావా? ఈ రెండు అదేదా? ఏం రేటు పడిందినా? 23,000. చూడొచ్చు, మంచి పెద్ద పొట్టేలు అయితే ఉన్నది. ఇది 23,000గా చెప్తున్నాడు. కొన్నింటిది అదేనా? ఆపకదే 19,000. ఇది వచ్చి 19,000గా చెప్తున్నారు. ఇది కొన్నింటిదే కదా? ఈ రెండు పొట్టేళ్ళు అయితే బేరం జరిగిపోయినాయి. ఒకటి 19,000, ఒకటి 23,000 కొనేసారంట. అది 23,000, ఇది 19,000 అన్నా. ఇది 19. అది 23,000. పొల్లు ఏమో తెలియదు నాకు. కొనేసినారంట. ఇది ఎంత చెప్పారు పెద్దయ్యా? అయిపోయిందా? మళ్ళా చెప్పు, ఎంత చెప్పారు? రేట్ ఎంత చెప్పావా? 20, 27,500, 22,500, 7,500. ఎంత వయసు ఎంత తిందా? 1.5 సంవత్సరం. 27,500 రూపాయలు చెప్తున్నాడు. వ్యాపారం ఉంటుందా లేకపోతే ఒకటే రేట్ అంటవా? తగ్గించేది ఏమన్నా ఉంటుందా? తగ్గించేది ఏమన్నా ఉంటుందా? తగ్గిదేమిలా. 26, 1,500 అయితే బేరం ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ ఒక మంచి పొట్టేలు అయితే ఉంటుంది. దాని డీటెయిల్స్ కనుక్కుందాం. నా మీదే కదనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మన దగ్గర మంచి పొట్టేలు అయితే ఉంటుంది. 25,000గా చెప్తున్నాడు. బేరం అయితే ఉంటుంది. ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా? ఓకే, ఫోన్ నెంబర్ లేదంట. మన సంతలో పీలేరు సంతలో అవైలబిలిటీ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చూడొచ్చు. ఇక్కడైతే మనకు 4 మేకపోతులు కదనా? 4 మేకపోతులు కొన్నారు. వాటి ధర వివరాలు కనుక్కుందాం. కొన్నారు కదా మీరు? ఎంత పడినాయినా ధర? 45,000. 45,000. ఈ 4 కలిపి 45,000 ఉన్నాయంట. 48,000. ఓకే, అన్నదే కొన్నాడు మన పీలేరు సంతలో. ఈ 4 వచ్చి 49,000గా చెప్తున్నాడు రేటు. చూడొచ్చు. ఓకే, హాయ్ నా ఏం చెప్పారు నా ధర? 2 కలిపా? చూడొచ్చు, ఇక్కడ ఒక 2 పొటేళ్ళు అయితే ఉన్నాయి. మంచి సైజు గల పొటేళ్ళు. 37,000 రూపాయలకి అయితే రేటు చెప్తాడు 2 కలిపి. ఏ ఊరన్నా మీదే?
అన్నా నడింపల్లి నడింపల్లి నుంచి అయితే వచ్చినారంట. మనకు పీలేరు లోకలే, దగ్గరే వస్తుంది. 37,000 రూపాయల జత. పెద్దయ్య నీదేనా పొట్టేలు ఇదా? ఏం చెప్పా పెద్దయ్య? 28,000. చూడొచ్చు ఇక్కడ అయితే ఒక మంచి సైజు గల పొట్టేలు ఉండదు. 28,000 రూపాయలుగా చెప్తాడు. ఎవరు పెద్దయ్య మీదే? గాలివీడా? గాలివీడి నుంచి అయితే వచ్చారంట. 28,000గా చెప్తాడు. బేరం అయితే ఉంటుంది సంతలో. చూడొచ్చు మన సంతలో అవైలబుల్గా ఉంది. అయితే 2 పిల్లలు పట్టిండి ఉంటాయి, చూద్దాము. మామ కొన్నావు మామ ఇవే? ఎంత పని అయ్యా? 14,500 జత. 14,500 పడ్డాయంట. అంటే 7,250 రూపాయలు ఒక్కొక్కటి పడిందంట. చూడొచ్చు 14,500 రూపాయలు. అంతేనా? ఇంకేనా తక్కువ పడినాయా? అంతే పడినాయా? చూడండి ఫ్రెండ్స్, ఈ 2 పిల్లలు 2 పొట్టేళ్ళే కదా. ఎంత ఉంటుంది వయసు? 3 నెలలు ఉంటుందా? 3 నెలల పిల్లలు 7,200 రూపాయలుగా పడినాయంట. జత 14,000. చూడొచ్చు. ఓకే రైట్. ఇదేనండి మన పీలేరు సంత. చూడొచ్చు క్రౌడ్ ఎట్లుందో చూడండి ఒకసారి. ఫుల్ జనాలు, ఫుల్ మేకలు, పొటేన్లు అన్నీ వచ్చినాయి. గొర్రెలు, చిన్నపిల్లలు అన్నీ ఉంటాయి ఇక్కడ. మనకు కావాల్సినవి చూసి తీసుకోవచ్చు. ఈ సంత వచ్చేసరికి పీలేరు, అన్నమయ్య జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఉదయం 5:30కు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందండి. ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా మెయిన్లోనే పీలేరు. మనం ఇక్కడ కొన్నిటి సంతలో కొన్నిటి అన్నిట్లకు ఇక్కడ బండ్లు అయితే అవైలబుల్గా ఉంటాయి, టాక్సీలు. చూడొచ్చు ఇక్కడే అన్నీ ఉంటాయి. ఆటోలు కానించి అన్నీ ఉంటాయి అన్నమాట.